నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో భుజం నొప్పి గాయాలకి ఆర్థోస్కోపీ సర్జరీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ లక్కిరెడ్డి గారు, సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ షోల్డర్ పెయిన్ అనేవి అసలు ఎందుకు వస్తాయి? అండ్ మనం ఇదివరకు రోజుల్లో చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలా రావడం, ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత ఇవి చూస్తూ ఉంటాం. యంగ్ ఏజ్లో రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తాయి? నార్మల్గా ఏంటి, షోల్డర్ పెయిన్స్ మనం మామూలుగా రెండు ఏజ్ గ్రూపుల్లో రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రెండు ఏజ్ గ్రూపులో వస్తాయి. ఒకటేమో అండర్ 40 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఒకటి, 40 కన్నా ఎక్కువ ఉన్న వచ్చే వాళ్ళ ప్రాబ్లం ఒకటి. 40 కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం యూజువల్లీ డయాబెటీస్, షోల్డర్ రొటేటర్ కఫ్ ఇంజరీ అంటూ. మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండర్ 40 కన్నా 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కామన్గా వచ్చే ఇంజరీస్ స్పోర్ట్స్ రిలేటెడ్ షోల్డర్ ఇంజరీస్ లైక్ షోల్డర్ డిస్లోకేషన్స్ అవి అన్నిటికన్నా కామన్. స్పోర్ట్స్ ఇంజరీసే కామన్. అండ్ అబోవ్ 40 వచ్చే వాళ్ళకి డయాబెటీస్ లేకపోతే కొద్దిగా కింద పడిపోయి మజిల్ డ్యామేజ్ చేసుకోవడం అది కామన్ కాజ్. సో డయాబెటీస్ వల్ల కూడా షోల్డర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? కరెక్ట్. మనకి డయాబెటీస్ ఉంటే మన మామూలు మోకాలు నొప్పి ఉంటే ఎవరో అడగం అసలు ఎందుకు వచ్చింది, ఏం పడుచుకోమని. వేరాజ్ షోల్డర్ పెయిన్తో వస్తే మాత్రం మీకు ఫస్ట్ క్వశ్చన్ డయాబెటీస్ ఉందా లేదా అని అడుగుతాం. దానికి రీజన్ అన్నోన్, బట్ యూజువల్లీ అంటే డయాబెటీస్ ఉండి కంట్రోల్ లేకపోతే వాళ్ళకి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఈ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి డయాగ్నోస్ చేసేటప్పుడు ఎక్కువగా పేషెంట్స్ నుంచి వింటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా వస్తుంది పెయిన్ అనేది ఇనీషియల్గా, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం? సో ఫస్ట్ మనం అనుకున్నట్టు యంగ్ ఏజ్ పేషెంట్స్ 40 ఏళ్ళ కన్నా తక్కువ వచ్చే వాళ్ళు కామన్ ప్రాబ్లం అంటే స్పోర్ట్స్ ఇంజరీస్. వీక్ అంతానేమో ఐటీ జాబ్లో బిజీగా ఉంటారు, వీకెండ్ కాగానే అగ్రెసివ్గా ఆడేస్తారు, లైక్ చిన్నప్పుడు అన్నట్టు ఆడుతూ ఉంటారు. దానికంటే పట్టం వల్ల ఏమైందంటే షోల్డర్ బాలు సాకెట్, ఆ బాల్ సాకెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు ఎట్లా బయటకు వస్తుంది? యాక్చువల్ సాకెట్ వచ్చి బాల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ బయటకు వచ్చిందంటే లోపల ఉన్న లేబ్రమ్ అన్న దాన్ని కట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. మళ్ళీ కొందరేమో దాన్ని లోపల పెట్టేసుకుంటారు, కొందరు హాస్పిటల్కి వచ్చి లోపల రెడ్యూస్ చేస్తాం. ప్రాబ్లం ఏంటంటే బాల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతోపాటు లిగమెంట్ ఏదైతే టేర్ అయిద్దో దాని బ్లడ్ సర్క్యులేషన్ కూడా పోతుంది. అందుకని ఈ లిగమెంట్ టేర్లు హీల్ అవ్వవు. అందుకని మోస్ట్ ఆఫ్ ది షోల్డర్ డిస్లొకేషన్ కామన్ కంప్లైంట్ ఏంటంటే షోల్డర్ పెయిన్, చెయ్యి మనం మన హైట్ తల లెవెల్ కన్నా పైకి ఎత్తితే లేదా పై ఓవర్ త్రో యాక్టివిటీ ఇలా చేస్తుంటే అంటే షోల్డర్ సడన్గా జర్క్ అయినట్టు ఉంటుంది. అది కామన్గా మనకు ప్రజెంట్ చేసే కాజు. దాన్ని మనం డయాగ్నోజ్ చేస్తాం. లైక్ ఎట్లా ఫస్ట్ ఎక్స్రే చేసి చూస్తాం ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. ఎక్స్రేలో 80% ఎక్స్రేలో కనిపించవు, ఓన్లీ ఫ్రాక్చర్సే కనిపిస్తాయి. అలాంటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసి డయాగ్నోజ్ చేస్తాం అసలు ఏంటి మనం అనుకున్నది కరెక్టా కాదా అని డయాగ్నోజ్ చేసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఇంజురీ అవుతుంది, ఆ టైంలో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు ఏమైనా మనం చేయడానికి ఉంటుందా, లేదా చేయకోకుండా ఉంటేనే బెటరా ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్కి? షోల్డర్ కంప్లీట్గా డిస్లొకేట్ అయితే చేయి పొజిషన్లో ఉండిపోద్ది, ఇంకా కదలదు. సో ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో అప్పుడు చేయి పట్టుకోవాలి, వాళ్ళు సొంతంగా లోపల పెడతానికి ట్రై చేయకూడదు. చేస్తే ఉంటే లోపల బాల్ ఫ్రాక్చర్ అయింది ఇట్లా పట్టుకొని వస్తారు. మిగతా కొందరేమో ఏమైందంటే జర్క్ అయ్యి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా ఇప్పుడు అంతా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, జనాలను చార్జ్ చేపెట్టి ఏం చేస్తుంది దాన్ని అటు పెట్టి లోపల పెట్టి అట్లా హాస్పిటల్ పట్టుకొస్తారు. సో ఆ పర్సనే మళ్ళీ లొకేట్ చేయడానికి కుదురుతుందా? బాల్ పూర్తిగా బయటకు వస్తే వెళ్ళదే లోపలికి, హాఫ్ బయటకు వస్తే మాత్రం కొద్దిగా పొజిషన్ మార్చుకొని లోపల వెళ్ళిపోద్ది అది వెనక్కి. అసలు ఈ పెయిన్ రిలేటెడ్గా ఏమైనా కొంతమంది కొంచెం పెయిన్ కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి మెడిసిన్స్ యూజ్ చేసేసి నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? యాక్చువల్లీ అంటే షోల్డర్ డిస్లొకేషన్స్తో మన దగ్గరికి వచ్చినా కూడా ఫస్ట్ టైం జనరల్గా ఏంటంటే షోల్డర్ రెడ్యూస్ చేసిన తర్వాత పెయిన్ తగ్గిపోద్ది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ పెయిన్ షోల్డర్ రెడ్యూస్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా 3-4 వీక్స్ జాగ్రత్తగా ఉంటే పర్లేదు. కానీ మెజారిటీ అనేది బాగానే ఉంది కదా అని మళ్ళీ యూజ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ లేబ్రమ్ అన్నది అతుక్కోదు, హీల్ అవ్వదు. హీల్ అవ్వకపోతే వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్, లేకపోతే జర్క్ అవుతున్నట్టు ఫీలింగు, లేకపోతే ఇటు వదిలేసి కొందరు మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేసేస్తారు. వదిలేసేస్తే మళ్ళీ ఒక గేమ్కి వెళ్ళినప్పుడు సడన్గా ఇప్పుడు ముందర గట్టిగా పడితే డిస్లొకేట్ అయింది, ఇప్పుడు ఈజీ పొజిషన్లోనే డిస్లొకేట్ అయిపోద్ది. అప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది, బాల్ సాకెట్లో కూర్చోవాలి, సాకెట్లో సెంటర్లో కూర్చోబడితే జర్క్ అయ్యి మెల్లగా వేరంటారు అరిగిపోద్ది.
అది లాంగ్ టర్మ్, మనకి 4 years అట్లా పట్టింది. ఈలోపు పాడైపోద్ది జాయింట్. నాకు సర్జరీ వద్దు అనుకున్నా కూడా జర్క్ అవుతూ ఉంటుంది కదా, జర్క్ అవటం వల్ల మెల్లగా ర్యాపిడ్తో వేర్ అండ్ టైర్ వచ్చేసి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. అందుకని షోల్డర్ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్ డయాగ్నోజ్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్, రిమైనింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, ఎక్కువగా మొబైల్ యూజ్ చేసే వాళ్ళు అయినా కూడా ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. వాళ్ళని ఇవి తగ్గించమంటే తగ్గించే ప్రసక్తి లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అటువంటి వాళ్ళు కూర్చునే సిట్టింగ్ పొజిషన్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి యూజువల్గా ఏంటి సాటర్డేస్ జామ్ ప్యాక్ట్ ఉంటుంది హాస్పిటల్స్ అని. బికాజ్ ఏంటి వీక్ అంతా ఐటీ ఎంప్లాయీస్ ఫుల్ పనిచేస్తారు, కూర్చొని కంటిన్యూస్గా కూర్చొని ల్యాప్టాప్ తలొంచి పనిచేస్తారు. సో వాళ్ళకి కామన్ కూర్చోబో నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తాయి. సో ది కామన్ థింగ్ ఏం మన అడ్వైజ్ చేస్తుందంటే పేషెంట్స్ స్ట్రైట్గా కూర్చొని ఎల్బోస్ ఫుల్లీ సపోర్ట్ ఉండాలి. ఎల్బోస్ గాల్లో పెట్టి పనిచేస్తే షోల్డర్ లాగేస్తాయి. అంటే ఎల్బోస్ ఫుల్లీ సపోర్ట్ చేసుకుంటే షోల్డర్ మీద లోడ్ పడకపోతే షోల్డర్ డ్యామేజ్ కాదు. దట్స్ ద మెయిన్ అడ్వైస్. అండ్ ప్లస్ ఏంటి ఐటీ ఎంప్లాయీ చెప్పేది, ఎవ్రీ 45 minutes to 1 hour పాస్చర్ మార్చండి. కూర్చున్నాం అనుకో, లేచి నుంచొని హెడ్ నుంచి పై నుంచి కింద వరకు అన్ని జాయింట్లు స్ట్రెచ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. అవి చేయకుండా అవన్నీ అక్యుములేట్ అయ్యే ప్రాబ్లమ్స్ పెయిన్తో హాస్పిటల్లో వస్తుంది సార్. సో ఈ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయిన్ కిల్లర్తో తగ్గిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? నిజంగానే పెయిన్ కంప్లీట్గా తగ్గుతుందా? ఫస్ట్ థింగ్, ఎందుకు షోల్డర్ ప్రాబ్లమ్ మెజారిటీ సర్జరీకి దారితీస్తాయంటే షోల్డర్ లేబ్రమ్ అన్నది టేర్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయింది, హీల్ అవ్వదు, అందుకని సర్జరీకి వెళ్తుంది. కొందరు ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేస్తే తెలిసిపోతుంది జర్క్. యాక్చువల్ స్మార్ట్ వే ఏంటంటే ఐదర్ నువ్వు సర్జరీ చేయించుకోకపోతే అట్లీస్ట్ షోల్డర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే కొంతవరకు మెరుగు, అట్లీస్ట్ ఆ ఇన్స్టెబిలిటీ అన్నది ఉంది. ఫిజియోథెరపీ అన్నది ఫుల్ డిస్లొకేటెడ్ షోల్డర్స్కి పనిచేయదు. పార్షియల్ కొద్దిగా లిగమెంట్ టేర్లు చిన్న 1 centimeter కన్నా తక్కువ అంటాం, అలాంటి టేర్లు ఉంటే మాత్రం ఫిజియోథెరపీ హెల్ప్ఫుల్ ఉంటుంది. అది కాకుండా మనం ఎక్సోజోమ్ థెరపీ అవన్నీ ఇస్తాం, ఇంజెక్ట్ చేస్తే దానివల్ల ఏమైందంటే ఆ 1 centimeter గ్యాప్ కాబట్టి అది హీల్ అయిపోద్ది. ఎక్కువ యూజువల్ ఏంటి పెద్దగా ఉంటాయి టేర్లు, 1 centimeter 3-4 centimeters ఉంటే బాల్ బయటకు వస్తాయి. అలాంటప్పుడు ఏ ఫిజియోథెరపీ, ఏ మెడికేషన్, ఇంజెక్షన్ ఏ పని చేయవు, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సిందే. సో ఇనీషియల్గా అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కంప్లీట్గా క్యూరెన్స్ అనేది ఉండదు. ఓకే. అండ్ ట్రీట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఎక్స్రేస్ తీస్తారు? కాంప్లికేటెడ్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది? అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ మనం డయాగ్నోజ్ చేసినప్పుడు ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐలో మనకి ఆ లేబ్రమ్ టేర్ ఎంత ఉందో చెక్ చేసుకుని, సో మీరు అన్నట్టు లేబ్రమ్ టేర్ పెద్దగా ఉంటే దాన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే వెరీ సింపుల్ సర్జరీ, నాట్ ఏ కాంప్లికేటెడ్ సర్జరీ. వెనకాల ఒక హోలు, 2-3 చిన్న రంధ్రాలు ఉంటాయి. అసలు ఓపెన్ ప్రొసీజరే ఉండదు దీనికి. కంప్లీట్ ఆర్థ్రోస్కోపీ చేసి మనం ఏదైతే లేబ్రమ్ ఊడిపోయిందో జాయింట్ నుంచి దాన్ని బోన్కి ఫిక్స్ చేసేస్తాం. ఫిక్స్ చేస్తే ఒక 6 weeks అది హీల్ అవ్వడానికి టైము. 6 weeks నుంచి యాక్టివిటీస్ మొదలెట్టి ఓ 3 months నుంచి మెల్లగా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రిటర్న్ టు స్పోర్ట్ అంటే మళ్ళీ మనం సర్జరీ చేసి గేమ్స్ ఆపేయమని కాదు కదా. సో ఫిక్స్ చేసుకుని వాళ్ళని స్ట్రెంథనింగ్ చేసుకుని మళ్ళీ గేమ్ ఆడే స్టేజ్కి వెళ్ళాలి. సో దానికి ఒక 4 months 5 months పట్టింది. 3 months నుంచి కొద్ది ప్రాక్టీస్ మొదలెట్టాలి స్పోర్ట్స్లోకి వెళ్ళటానికి. అటు చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ సర్జరీ తర్వాత కూడా అదే ఎఫెక్టివ్గా ఆడగలుగుతారా? ప్రీవియస్గా ఉన్నట్టుగా ఏమైనా చేంజెస్ ఉంటాయా? అంత అంటే ఎలాగో ఓడే అంటారు కదా, వన్స్ ఒకసారి జరిగినప్పుడు అందరికీ డిస్లొకేషన్లు కావు. ఓన్లీ ఆ గేమ్లో లెటర్సే క్రికెట్లో ఒకరికి అయింది అంటే ఏంటి, సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ టెక్నిక్. సో హీ హ్యాస్ టు వర్క్ ఆన్ హిస్ టెక్నిక్. ఎందుకు, దేనివల్ల ఆ షోల్డర్ ఈజ్ డిస్లొకేటింగ్, ఎందుకు అయింది. సో టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకుంటే దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్. కానీ నిజంగానే నేషనల్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ స్పోర్ట్స్కి వెళ్తారంటే షోల్డర్తో అయితే కొద్దిగా తక్కువ. నీ ప్రాబ్లమ్స్ అయితే జనరల్గా అంటే మళ్ళీ నేషనల్ లెవెల్స్ ఆడుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫుట్బాల్స్ నీ ఇంజురీస్ అయ్యి వెళ్తారు, కానీ షోల్డర్ ఇంజురీ అయింది బికాజ్ షోల్డర్కి టూ మచ్ పవర్ అది కావాలి మనకి. లైక్ బౌలింగ్ చేసేటప్పుడు క్రికెట్, వాలీబాల్ టూ మచ్ పవర్ కావాలి. అలాంటప్పుడు దే నీడ్ టు కేర్ఫుల్గా మజిల్ బిల్డ్ చేసుకుంటే అప్పుడు దే కెన్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఆడొచ్చు మళ్ళీ.
అండ్ చాలా మంది సర్జరీ అంటే భయపడిపోతూ ఉంటారు ఇనీషియల్గా. అలాంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? అండ్ సర్జరీ తర్వాత వాళ్ళ క్యూరెన్సీకి ఎంత టైం పడుతుంది? యూజువల్ 2 రకాలు ఉంటాయి. ఒకటి లేబ్రల్ రిపేర్ అంటాం, ఇంకోటి రొటేటరీ కఫ్ రిపేర్. రొటేటరీ కఫ్ టేర్స్ అంటాం. రొటేటరీ కఫ్ టేర్ అనేది 40+ వాళ్ళకి అవుతుంది. 40+ వాళ్ళకైనా ఈ లేబ్రల్ 2 ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తాం. ఫస్ట్ మనకి ఫస్ట్ 6 వీక్స్ హీలింగ్ అతుక్కుపోవాలి బోన్కి. ఆ హీలింగ్ అయ్యే వరకు చైన్ ఓన్లీ మనం జాగ్రత్త పట్టుకొని 90 degrees వరకు ఎత్తడం, సైడ్కి 90 degrees ఎత్తడం అంతే చేస్తాం, కానీ సొంతంగా ఎత్తకూడదు. 6 వీక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 అంటే 3 నెలల వరకు చైన్ ఏమి ఎత్తకుండా 1 kg వెయిట్ 2 kg వెయిట్ ఎత్తి 3 months వరకు చేస్తాం. 3 months నుంచి ఇంకా ఆల్మోస్ట్ గట్టిగా ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, నార్మల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నీ చేయొచ్చు. యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం కూడా త్వరగానే క్లియర్ అయిపోతుంది. అండ్ అలాగే ఓల్డ్ ఏజ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఆ పేషెంట్స్కి క్యూరెన్సీకి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వీళ్ళకి తక్కువ టైం పడుతుంది అని అంటున్నారు, వాళ్ళకి ఇంకొంత ఎక్కువ టైం పడుతుందా? ఓల్డ్ ఏజ్ అనగా అబోవ్ 40 కన్నా ప్లస్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఎంటైర్లీ డిఫరెంట్. షోల్డర్ డిస్లొకేషన్స్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ షోల్డర్ రొటేటర్ కఫ్ అంటాం. కఫ్ అంటే మనం చేయి పైకి ఎత్తడానికి ఉపయోగపడే మజిల్ అంటాం. అది ఎందుకు డ్యామేజ్ అయ్యేది? ఒకటి డయాబెటీస్ అనుకున్నాం, రెండోది మైనర్ ఇంజురీ, ఎప్పుడో సడన్గా పైనుంచి పెద్ద బరువులు తీయటం వల్ల, దానివల్ల ఏమైందంటే షోల్డర్ చిన్న మజిల్ టేర్ అయింది. అప్పుడు వస్తే సర్జరీకి వెళ్ళే ఛాన్స్ ఓన్లీ 1% ఉంటుంది. మెజారిటీ నేను చూస్తున్నాను అంటే ఇగ్నోర్ చేసి ఆ రొటేటర్ కప్ అనేది పెద్దగా షోల్డర్ ఎత్తినప్పుడల్లా పెయిన్ వస్తుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పగలకన్నా నైట్ టైం టెరిబుల్ పెయిన్ ఉంటుంది వీళ్ళకి. సో అందుకని ఇంక వచ్చేస్తారు హాస్పిటల్ ఏదో చేయించుకోవాలని చెప్పేసి. సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? యంగ్ ఏజ్కి వీళ్ళకి ఇలా రొటేటర్ కఫ్ అన్నది మనకి 6 feet ఉన్నా 5 feet ఉన్నా ఆ మజిల్ థిక్నెస్ ఇంతే ఉంటుంది, 1 centimeter కూడా ఉండదు. సో దాంతో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ మజిల్ క్వాలిటీ పాడైపోతుంటుంది. సో 40-50sలో ఉన్నప్పుడు రికవరీ కొద్దిగా బెటర్ ఉంటుంది, బెటర్ హీలింగ్ అయింది. 60s-70sకి వెళ్తున్నప్పుడు ఆ రికవరీ బాగోదు. అందుకని 50-60sలో ఉన్నప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ చేసి దానికి డబల్ రో రిపేర్ అంటాం. 2 rows రిపేర్ చేస్తే చక్కగా నీట్గా హీల్ అయిపోద్ది, హ్యాపీ నార్మల్ యాక్టివిటీ చేసుకుంటారు. 70s ఆ స్టేజ్కి వెళ్తే ఏమంటే ఇంకా రిపేర్లు పనిచేయవు, ఎందుకంటే తెగిపోద్ది, ఇట్లా ఇట్టినా కూడా తెగిపోద్ది. అలాంటప్పుడు మనం రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అని చేస్తాం. రివర్స్ షోల్డర్ ఇప్పుడు మంచి బాగా పాపులర్, ఎక్స్పెన్సివ్ కానీ ఎక్సలెంట్. ఈ మన డ్యామేజ్ అయిన మజిల్ సంబంధం లేదు, షోల్డర్ని రీప్లేస్ చేస్తాం. రివర్స్ అంటాం. రివర్స్ ఏంటి? బాల్ దగ్గర సాకెట్ పెడతాం, సాకెట్ దగ్గర బాల్ పెడతాం. ఇట్లా పెట్టినప్పుడు ఇంకా మజిల్కి సంబంధం లేదు, చేయి పైకి వెళ్తే నార్మల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. 100% 70sలో నార్మల్ యాక్టివిటీస్ ఏముంటాయి? డే టు డే ఆ ఫుడ్ తింటాం, స్నానం చేయటం, వాకింగ్కి వెళ్ళటం, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగేంత ఎనర్జీ అయితే వస్తుంది. సో సార్, ఇవి ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే ఫుడ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మరి వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు సర్జరీ తర్వాత? నార్మల్గా ఎనీ హీలింగ్కి కావాల్సింది, బికాజ్ మనం సర్జరీకి ఏం చేస్తాం, బోన్లోకి యాంకర్లు వేస్తాం. బోన్ హోల్డ్ చేయాలంటే కాల్షియం, లెగమెంట్ హీల్ అవ్వాలంటే కొన్ని లెగమెంట్ హీలింగ్స్, టెండన్ హీలింగ్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ ఇంటేక్, గుడ్ ప్రోటీన్ ఇంటేక్. వెజిటేరియన్స్ అయితే సోయాబీను, కాల్షియం చిక్ పీస్, అండ్ దెన్ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్, చికెన్ ఇలాంటివి తింటే ఏమైందంటే వాళ్ళకి గుడ్ రా మెటీరియల్ ఫర్ హీలింగ్, దానివల్ల బెటర్ హీల్ అవుతుంది. అది ఇంపార్టెంట్. అండ్ ఈ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సర్జరీయే సొల్యూషనా, లేకపోతే సర్జరీ సక్సెస్ పర్సెంటేజ్ అసలు ఎంత ఉంది ఇప్పుడు? అన్నిటికీ సర్జరీ సొల్యూషన్ అయితే ఎవరు రారు నా దగ్గరికి. సర్జరీకి సొల్యూషన్ కాదు. అది మనకి ఏంటంటే ఇంపార్టెంట్, బికాజ్ షోల్డర్లో మజిల్ టైర్లు అయితే రిపేర్ కాబట్టి ముందలే జాగ్రత్త పడండి. చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటే సర్జరీ లేకుండా బయటపడిపోవచ్చు. మనకి ఆ స్టేజ్లో వచ్చే చాలా మంది యాక్చువల్లీ మనం సర్జరీ చేసే పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ నాట్ ఈవెన్ 10%. అవుట్ ఆఫ్ 100 ఇంజురీస్, 100 పేషెంట్స్ కదా, 100 ఇంజురీస్లో ఓన్లీ 10% సర్జరీస్కి వస్తారు. ఆ 10% వీ కెనాట్ అవాయిడ్, ఎందుకంటే 10% నెగ్లెక్టే కాదు, పెద్ద ఇంజురీస్ దీనివల్ల. ఆ మిగతా 90% టైమ్లీ కన్సల్టేషను, టైమ్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ కేర్ తీసుకుంటే 100% వీ కెన్ అవాయిడ్ సర్జరీ. అండ్ ఇప్పుడు ఈ సర్జరీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ వస్తున్నాయి. అండ్ ప్రీవియస్గా మీరు చూసిన ఎక్విప్మెంట్ ఏంటి, అండ్ దాని తర్వాత ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీకి డిఫరెన్సెస్ ఏంటి? సార్, నేను 25 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు
షోల్డర్ సర్జరీస్ ఇప్పుడు వెరీ రేర్, అక్కడక్కడ కన్సల్ట్ డాక్టర్లను చూస్తుంటే ఓపెన్ చేసి సేమ్ సర్జరీ చేస్తారు. 25 years ముందులో మనకి ఆర్థ్రోస్కోపీస్ అంటే కీ హోల్ ఆపరేషన్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. బట్ నేను చూసింది ఏంటి లాస్ట్ 25 yearsలో ది క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ నార్మల్స్కి ఇంప్రూవ్ అయిపోతుంది. లైక్ మన ఐఫోన్ లాగా iPhone 1కి ఇప్పుడు 17కి ఎంత డిఫరెన్స్ ఉందో ఇమేజ్ క్వాలిటీ అంత ఎక్సలెంట్ అయింది. మనం ఇప్పుడు చేసే సర్జరీ 1 hour పడితే ఇదే సర్జరీ 5 years బ్యాక్ 2 hours 2.5 hours పట్టేది. దేనివల్ల నేను బెటర్ అవటం కాదు, మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వల్ల మన సర్జికల్ యాక్యురసీ పెరిగి రిజల్ట్స్ బెటర్ అవుతున్నాయి. సింపుల్ ఫర్ డాక్టర్స్ లైఫ్ సింపుల్ అయిపోతుంది సర్జరీతో. సో టెక్నాలజీ డెఫినెట్గా హ్యూజ్ రోల్. ఇప్పుడు మనం యూజ్ చేసే కెమెరాలు మీరు వాడుతున్నలాగా 4K 8K ఇంకా 8K దాకా వెళ్ళలేదు. 8K హ్యూజ్ ఎక్స్పెన్సివ్. 4K కెమెరాస్ మనకి స్క్రీన్లో సూపర్ క్లియర్గా ఉంటాయి అసలు అంతా. దానివల్ల టెక్నాలజీ వల్ల ఏమైందంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ సింపుల్గా అయిపోతున్నాయి. కాంప్లికేటెడ్ సింపుల్గా అవుతుంది, రిజల్ట్స్ ఎక్సలెంట్, రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకని మోర్ పేషెంట్స్ మనం సర్జరీ చేయటం కాదు, మోర్ పేషెంట్స్ సర్జరీ ఎందుకు వస్తున్నారంటే బికాజ్ దర్ సక్సెస్ రేట్ ఆఫ్ ప్రీవియస్ పేషెంట్స్ బాగుంది కాబట్టి కొత్త వాళ్ళు వస్తారు. సో డాక్టర్ గారు, యశోద హాస్పిటల్లో ఎలాంటి బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు ప్రజెంట్ యశోద హాస్పిటల్స్లో? సో మనకి యశోద ఇస్ ఎ బ్యూటిఫుల్ హాస్పిటల్, దాంట్లో డౌట్ లేదు మనకి. నాకు ఎస్పెషలీ దేర్ ఆర్ అదర్ టీమ్స్ కూడా ఉంటారు. నాకు ఒక్కడికే ఐ హ్యావ్ 2 ఆర్థ్రోస్కోపీ సిస్టమ్స్ ఉన్నాయి. ది వరల్డ్స్ బెస్ట్ అంతే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. అండ్ 4K అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో అడ్వాన్స్డ్. దాంట్లో టెక్నాలజీలో ఐ వుడ్ సే యశోద ఈజ్ ఫార్ సుపీరియర్, ఎక్సలెంట్ అని ఎక్విప్మెంట్ వైజ్. మనం ఇప్పుడు లేటెస్ట్గా ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కొత్త ఎక్విప్మెంట్ వస్తాయి. ఇది వచ్చింది, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ అవర్ పేషెంట్స్ అని ఒక మాట చెప్తే నెక్స్ట్ వీక్ ఆర్ 2లో ఆ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంటుంది. సూపర్. టూ గుడ్. అలాంటి అంటే మనం చేయి పొజిషనింగ్ ఉంటుంది, ముందర చేయి కట్టి ఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు ట్రిమానో ఉంది, రోబోటిక్ చేయిలాగా మాన్యువల్ ఇట్లా పెట్టేది, ఏ పొజిషన్ కంటే ఆ పొజిషన్ ఉండిపోద్ది అట్లాగే. దట్ మేక్స్ అలాంటి మనకి ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. ట్రిమానో అంటాం, స్ట్రైకర్ ఆర్థ్రోస్కోపీ సిస్టమ్స్, స్మిత్ అండ్ నెవ్యూ ఆర్థ్రోస్కోపీ సిస్టమ్స్, అండ్ ఆర్థ్రెక్స్ ఇంప్లాంట్స్ మనం వాడే కూడా వరల్డ్స్ బెస్ట్. ఆర్థ్రెక్స్ ఈజ్ వరల్డ్స్ బెస్ట్ ఆర్థ్రోస్కోప్ ఇంప్లాంట్స్ లోపలేసాయి. అసలు టూ గుడ్ అసలు. నేను ఐ సీన్ దేర్ ల్యాబ్ ఇన్ జర్మనీ, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది వాట్ వాజ్ డెవలప్డ్. మనం వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి రావాలి. అండ్ ఇంప్లాంట్స్ క్వాలిటీ గురించి కూడా పేషెంట్స్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఎలాంటివి ఏ క్వాలిటీ బెస్ట్ అని అంటారు? అండ్ అన్ని హాస్పిటల్స్లో అవి అవైలబుల్గా ఉండవు. సో మన దగ్గర ఉన్న దాంట్లో ఏది బెస్ట్? ఇట్స్ ఏ లైఫ్ టైంలో ఒకసారి చేసుకునే ఆపరేషన్. కొద్దిగా ఇన్సూరెన్స్ ఉంటే వి గో ఫర్ ద బెస్ట్. ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఈవెన్ ఇఫ్ లిటిల్ బిట్ స్ట్రగ్లింగ్ ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్. బికాజ్ లోపల ఉండిపోతాయి. ఉండిపోయి బెస్ట్ వేసామంటే ఇది ఎవర్. సో అందుకని నేను ఎప్పుడు యూజువల్గా లైక్ మోస్ట్ మోకాలకి కానీ యాంకిల్కి కానీ యూజువల్ మనం కామన్గా వాడే కంపెనీ ఇంప్లాంట్స్ ఆర్థ్రెక్స్ అని ఒకటి ఉంటుంది, స్మిత్ అండ్ నెవ్యూ ఉంటుంది, స్ట్రైకర్ అంటే. ఈ 3 దే ఆర్ ద బెస్ట్. సో డిఫరెంట్. ఒకటి సిస్టమ్ ఆర్థ్రెక్స్ అయితే కొన్ని ఇంప్లాంట్స్ ఉంటాయి, షేవర్ సిస్టమ్ అంటాం, కెమెరా అంటాం, ఇవన్నీ దే ఆర్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇంకా సెకండ్ అంటే ఇక మరి ఇప్పుడు కొన్ని గుడ్ ఇండియన్ కంపెనీస్ వస్తున్నాయి విత్ దేర్ గుడ్ ఇంప్లాంట్స్. అంటే మనకి పేషెంట్స్ మైండ్ సెట్ అంటే మన ఇండియన్ పేషెంట్ మైండ్ సెట్ ది బెస్ట్ ఒకటి, మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడుగుతారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్ సెట్ కూడా దే వాంట్ గో ఫర్ ద బెస్ట్. మనం కూడా వాంట్ టు డూ ద బెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు పక్కన పెడితే ఫెయిల్యూర్ రేట్ తక్కువ అవుతుంది. మనకి అల్టిమేట్లీ ఏంటి, మనం చేసిన సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ వెనక్కి రాకూడదు. వెనక్కి రాకూడదు అంటే హ్యాపీగా వెనక్కి రావాలా, కాంప్లికేషన్తో రాకూడదు. అండ్ సర్జరీ తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి ఏవో ఒకటి అని అంటారు. పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య. అసలు ఎందుకు ఆ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ వస్తాయి? ఇక్కడ కరెక్ట్గా జరగకపోతేనే కదా కాంప్లికేషన్స్ వస్తాయి అని అంటారు పేషెంట్స్. నిజమేనా? అది కరెక్ట్గా జరగక కాంప్లికేషన్స్ వస్తాయా? వీళ్ళు తెచ్చుకుంటారా? కాదు, ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా నేను సర్జరీ బాగా చేయకపోతే నేను ప్రాక్టీస్ మానేయాలా? అట్లా కాకుండా ఏంటంటే
పేషెంట్ చెప్తాను సర్జరీ బాగా అయిందా అని అంటారు. బాగోకపోతే నేను బయటికి రానని చెప్తాను. సర్జరీ లోపలే ఉండి బాగా చేసి వస్తాము, లేట్ అయినా బాగా చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఇన్ఫెక్షన్ అనుకుందాం. ఇన్ఫెక్షన్ ప్రాబ్లము ఇప్పుడు యశోదలని హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. బికాజ్ ఆ థియేటర్స్ ఆ క్లీన్లీనెస్ ఈజ్ సూపర్ గుడ్, సూపర్ క్లీన్, సూపర్ ఎక్కడ. సో ఇన్ఫెక్షన్ థియేటర్లో రావట్లా. వార్డులో నర్సులు సూపర్ ట్రైన్డ్ అందరూ. ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫెక్షన్? ఎప్పుడు బయట నుంచి లోపలికి వస్తుంది. సో బయట నుంచి లోపల రాకుండా ఏం చేస్తాం, పేషెంట్ అటెండర్కి మనకి పేషెంట్ ఇద్దరికన్నా ఎక్కువ అటెండర్ పెడితే వెళ్ళిపోమంటాం, స్ట్రిక్ట్ వన్, నో అటెండర్స్. సో హ్యాండ్ వాష్ ఇవన్నీ ఫాలోఅప్ చేస్తే ఇన్ఫెక్షన్ బయట నుంచి లోపలికి వెళ్దాం. అది మెయిన్ రిస్క్. అదర్ కాంప్లికేషన్స్ లైక్ డీవీటీ అంటాం, ఎర్లీగా నడిపించేస్తాం. కాల్ సర్జరీ చేస్తాం, ఎర్లీ షోల్డర్ అనుకో మూమెంట్ స్టార్ట్ చేసేస్తాం. సో క్లీన్లీనెస్, హ్యాండ్ వాష్ లైక్ మన కోవిడ్ టైంలో ఫాలో అయినట్టు అట్లా జాగ్రత్తగా ఫాలో అయిపోతే ఏ ఇన్ఫెక్షన్స్ రావు. మనం ప్రోటోకాల్స్ ఇస్తాం సర్జరీ తర్వాత ఫస్ట్ 2 వీక్స్లో ఇంతవరకు ఎత్తాలి చెయ్యి, ఈ ఎక్సర్సైజ్ చేయాలా, అయ్యే ఫాలో అవ్వాలా. అవి ఫాలో ఎక్కువ చేసిన ప్రాబ్లము, తక్కువ చేస్తాం. ఎక్కువ చేస్తే హీల్ అవ్వకుండా ప్రాబ్లం వస్తుంది, తక్కువ చేస్తే స్టిఫ్నెస్ వస్తుంది. బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తే ఏ కాంప్లికేషన్ చేయకుండా అందరూ హ్యాపీగా రికవర్ అయిపోతారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.